హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకు సమ్మర్ కోసం చల్లదనం కోసం కొర్ర బియ్యంతో గంజి చేసి చూపిస్తున్నాను. ఏ మిల్లెట్స్తోనైనా చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రొసీజర్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిదనమాట. మనం దీన్ని మట్టి కుండలో చేసి చూపిస్తున్నాను. దానికి ఏంటంటే మట్టి కుండ అలా మనం ఒక నైట్ అంతా నానబెట్టాలి, ఒక రోజంతా నానబెట్టి వండుకోవాలి, మట్టి వాసన పోతుంది. ఆ తర్వాత మనం దాంట్లో నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం కొర్ర బియ్యం ఏం చేయాలంటే 6 గంటలు కానీ 8 గంటలు కానీ నానబెట్టుకోవాలి ఫస్ట్ అనమాట. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం బాగా నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసుకోవాలి. వేసుకొని ఉడకడానికి టైం పట్టదు, నానుతాయి కదా బియ్యం. ఒక 15 మినిట్స్లో మీకు రైస్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచేయాలి. మనం పొద్దున్న నానబెట్టుకొని మధ్యాహ్నం వండుకొని నైట్ ఏమంతా మూత పెట్టి ఉంచుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు బ్రేక్ఫాస్ట్ లాగా తింటే బాగుంటుంది. టిఫిన్ బదులు ఈ సమ్మర్లో ఇలా తింటే మీకు చాలా మంచిది. లేకపోతే నైట్ తిన్నా మంచిదే. అలా మనం మార్నింగ్ చేసుకొని నైట్ తిన్నా చాలా మంచిదే. నేనేమో మార్నింగ్ కోసం అని చేశాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను అయిపోయింది కదా, రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు మనం దాంట్లో మనకి పెరుగు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అయితే బాగుంటుంది, స్మెల్ తక్కువ ఉంటుంది, చలవ చేస్తుంది. ఉల్లిపాయ చాలా చలవ అనమాట. సమ్మర్లో కంపల్సరీ మీరు ఉల్లిపాయ తీసుకోండి, బాగుంటుంది. అవి నైట్ అంతా వదిలేసాను, అలా తయారైందనమాట. తయారైన దాని తర్వాత నేను ఒక పావు రైస్ తీసుకున్నాను. దానికి నేను 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఒక ఫుల్గా ఒక నిమ్మకాయ రసం వేసేస్తాను. వేసి మనం తినడానికి రెడీ అయిపోతుంది. చక్కగా మీరు పెట్టండి. పిల్లలకి చాలా మంచి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా మంచిది. తొందరగా డైజెషన్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మధ్యన మనకి మిల్లెట్స్ అని అందరూ చెప్తున్నారు కదా, మిల్లెట్స్ తినలేను, సైజు బాగుండట్లేదు అనుకునే వాళ్ళకి చాలా మంచిది ఈ ప్రాసెస్. అలా అందులో కలిపేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో నేను ఏం చేశాను, ఇంట్లో చేసిన తెలపిండి వడియాలు, చల్లమిరపకాయలు, ఇంకా అది మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, మినప్పప్పు మనం ఇడ్లీలతో చేయడానికి నానపెట్టినప్పుడు ఆ పొట్టు తీసి వడియాలు చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ 3 వేయించాను అన్నమాట. మీకు నచ్చితే ఇలా తినండి, లేకపోతే మీకు వేరైనా కర్రీ చేసుకొని తినొచ్చు. మీకు సలాడ్ అనమాట. ఏదైనా కూరతోనైనా తినొచ్చు, మీ ఇష్టం. పచ్చడి కానీ ఆవకాయ కానీ ఏదైనా మీకు నచ్చినట్టు మీరు తినొచ్చు. కానీ రైస్ ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్లెట్స్ ఏదైనా ఇలా చేసుకుంటే మీరు తినగలరు. సమ్మర్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగుంటుంది. మీకు తినాలనిపిస్తుంది కదా, వెంటనే చేసుకోండి. సరేనా? మీరు తింటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.